మీ రెజ్యూమేకి 10x వాల్యూ యాడ్ చేసే 6 ఏఐ సర్టిఫికేషన్స్ లిస్ట్ నా దగ్గర ఉంది. జస్ట్ సర్టిఫికేట్స్ చెప్పి వదిలేలేను. ప్రతి సర్టిఫికేట్ కి ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఐడియా కూడా ఇస్తాను టు బూస్ట్ యువర్ ప్రొఫైల్. అండ్ వీడియో ఎండ్ లో ఒక సీక్రెట్ బోనస్ టిప్ ఉంది. ఇది మిస్ అయితే ఇంటర్వ్యూ కాల్స్ రావడం చాలా కష్టం అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి IBM AI ఫౌండేషన్స్ 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం 86% బిజినెస్ AI వల్ల ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. అంటే 10 లో 9 కంపెనీస్ AI కోసం యాక్టివ్ గా హైర్ చేసుకుంటున్నారు. ఈ సర్టిఫికేట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఒక సాలిడ్ బేస్ బిల్డ్ అవుతుంది. కంప్లీటెడ్ IBM AI ఫౌండేషన్ సర్టిఫికేషన్ ట్రైన్డ్ ఇన్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ రియల్ వరల్డ్ AI అప్లికేషన్ ఫండమెంటల్స్. అయితే ఈ వర్డింగ్ చూసి రిక్రూటర్ నిజంగానే వచ్చా అని డౌట్ పడకుండా ఉండాలంటే మీరు వెంటనే ఈ స్కిల్ ని జెమినై API యూస్ చేసి ఒక సింపుల్ AI చాట్బోట్ బిల్డ్ చేసి ప్రూవ్ చేయాలి. దాన్ని గిట్హబ్ లో పుష్ చేసి రెజ్యూమే లో లింక్ యాడ్ చేయండి. అప్పుడు రిక్రూటర్ కి మీరు ప్రాక్టికల్ గా నేర్చుకున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఈ 2026 టెక్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్ AI తెలిసిపోయింది, కానీ కంపెనీస్ కి ఇప్పుడున్న పెద్ద ఫియర్ ఏంటో తెలుసా? డేటా సేఫ్టీ. అందుకే మన నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి సిస్కో సైబర్ సెక్యూరిటీ. AI చాట్బోట్స్ బిల్డ్ చేశారు, బానే ఉంది, కానీ కంపెనీస్ కి ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం డేటా సేఫ్టీ. అందుకే మన నెక్స్ట్ సర్టిఫికేషన్ సిస్కో సైబర్ సెక్యూరిటీ. కరెంట్లీ వరల్డ్ లో 4.8 మిలియన్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ అన్ఫిల్డ్ గా ఉన్నాయి. ఎందుకంటే ఒక యావరేజ్ డేటా బ్రీచ్ కాస్ట్ నియర్లీ 4.88 మిలియన్. కంపెనీస్ ఈ ఫీల్డ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటాయి. సో రెజ్యూమేలో సిస్కో సర్టిఫైడ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ అని యాడ్ చేశాక మీ సెక్యూరిటీ మైండ్ సెట్ ని షోకేస్ చేయడానికి కాలేజ్ స్టూడెంట్స్ కోసం సైబర్ సెక్యూరిటీ చెక్ లిస్ట్ క్రియేట్ చేయండి. దాన్ని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసి రెజ్యూమేలో రెఫరెన్స్ ఇవ్వండి. ఇది మీ ప్రాక్టివ్నెస్ చూపిస్తుంది. అండ్ థర్డ్ సర్టిఫికేషన్ వచ్చేసి SQL ఫర్ డేటా సైన్స్. సైబర్ థ్రెట్స్ నుండి సేవ్ చేశారు, కానీ అసలు డేటా ఎక్కడ ఉంటుంది? చాలా మంది డేటా సైన్స్ అంటే జస్ట్ పైథాన్ అనుకుంటారు. దట్ ఈస్ ఎ మిస్టేక్. అందుకే మన థర్డ్ సర్టిఫికేట్ ఈస్ SQL ఫర్ డేటా సైన్స్. డేటాబేసెస్ నుంచి డేటా బయటికి తీయాలంటే SQL మీకు వచ్చి తీరాలి. రెజ్యూమేలో సర్టిఫైడ్ ఇన్ SQL ఫర్ డేటా సైన్స్ అని రాయగానే సరిపోదు. SQL వచ్చు అని చెప్పడం కాదు. క్యాగిల్ నుంచి ఒక రియల్ వరల్డ్ డేటా సెట్ తీసుకొని లైక్ క్రికెట్ స్టాట్స్ ఆర్ IPL డేటా లాంటివి తీసుకొని SQL క్వైరీస్ తో కంప్లీట్ అనాలిసిస్ చేయండి. ఆ క్వైరీస్ రిజల్ట్ ని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి. ట్రస్ట్ మీ, ఒక రియల్ డేటా సెట్ అనాలిసిస్ ఈస్ 10 times మోర్ పవర్ఫుల్ దెన్ 10 నార్మల్ సర్టిఫికేట్స్. ఫోర్త్ థింగ్ వచ్చేసి డేటా ఇంజనీరింగ్ అండ్ బిగ్ డేటా గుబీ సర్టిఫికేషన్. ఇప్పుడు ఎక్కడ చూసినా డేటా సైన్స్ అనే అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి హైటెక్ సిటీ వరకు ఒకటే గోల. బట్ ద హార్ష్ రియాలిటీ ఇస్ డేటా సైన్స్ కి కావాల్సింది డేటాని క్లీన్ చేసి ఫీడ్ చేసే డేటా ఇంజనీర్స్. ఫ్రంట్ ఎండ్ లో హైప్ ఎవరికి ఉన్నా బ్యాక్ ఎండ్ లో యాక్చువల్ గా హైయెస్ట్ ప్యాకేజ్ తో మార్కెట్ ని రోల్ చేస్తుంది వీళ్ళే. అదే డేటా ఇంజనీరింగ్. మన ఫోర్త్ సర్టిఫికేషన్ అదే, డేటా ఇంజనీరింగ్ అండ్ బిగ్ డేటా. గుబీ వాళ్ళు డైరెక్ట్ గా గూగుల్ అండ్ NSDC తో టైఅప్ అయ్యే ఉన్నారు. రెజ్యూమేలో ట్రైన్డ్ ఇన్ డేటా ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ అని మెన్షన్ చేయండి. ఈ స్కిల్ ని నిజంగా వాలిడేట్ చేయాలి అంటే పైథాన్ అండ్ SQL యూస్ చేసి ఒక మినీ ETL పైప్ లైన్ బిల్డ్ చేయండి. మీరు స్క్రాచ్ నుంచి ఒక సిస్టమ్ బిల్డ్ చేయగలరు అని రిక్రూటర్ ఇమ్మీడియట్ గా నమ్మకం వస్తుంది. బై ద వే, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఐడియాస్ మీకు యాక్చువల్లీ యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో AI 2026 అని టైప్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ టు జాయిన్ అవర్ కమ్యూనిటీ. ఫిఫ్త్ వచ్చేసి బిల్డ్ అండ్ డిప్లాయ్ యాప్స్ బై గూగుల్ AI స్టూడియో. సిస్టమ్స్ బిల్డ్ చేయడం ఓకే, బట్ 2026 లో AI యూజ్ చేసి ఎలా చేయడం కాదు. యూ షుడ్ నో హౌ టు బిల్డ్ AI. మన ఫిఫ్త్ సర్టిఫికేషన్ బిల్డ్ అండ్ డిప్లాయ్ యాప్స్ విత్ గూగుల్ AI స్టూడియో. రెజ్యూమేలో బిల్డ్ అండ్ డిప్లాయిడ్ AI పవర్డ్ అప్లికేషన్ రాస్తే రిక్రూటర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ అవుట్పుట్ ఎక్కడా అని. అందుకే ఒక మల్టీలింగ్వల్ వాయిస్ అసిస్టెంట్ బిల్డ్ చేసి గిట్హబ్ లో వర్కింగ్ డెమో యాడ్ చేయండి. ఇది మీ పోర్ట్ఫోలియోలో బెస్ట్ పీస్ అవుతుంది, బికాస్ యూ యాక్చువల్లీ క్రియేటెడ్ అ లైవ్ AI టూల్. అండ్ సిక్స్త్ వచ్చేసి IBM క్లౌడ్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, క్లౌడ్ అనేది ఫ్యూచర్ కాదు, క్లౌడే ప్రెసెంట్. AI యాప్స్ ని గాల్లో వదిలేలంగా. అందుకే మన సిక్స్త్ సర్టిఫికేషన్ IBM క్లౌడ్ కంప్యూటింగ్ ఫౌండేషన్. ఇండియాలో సర్టిఫైడ్ క్లౌడ్ ప్రొఫెషనల్స్ కి స్టార్టింగ్ ప్యాకేజ్ 6 lakhs నుంచి 12 lakhs వరకు ఉంటుంది. రెజ్యూమేలో IBM సర్టిఫైడ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫౌండేషన్స్ అని యాడ్ చేసి క్లౌడ్ నాలెడ్జ్ కి రియల్ ప్రూఫ్ చూపించండి. ఎలా అంటే మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ని క్లౌడ్ లో లైవ్ డిప్లాయ్ చేసి చూపించండి. లైవ్ లింక్ ఉంటే రిక్రూటర్ అటెన్షన్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు, బికాస్ హియర్ యు ఆర్ షోకేసింగ్ రియల్ టైమ్ రిజల్ట్స్. వీడియోలో ఒక సీక్రెట్ బోనస్ టిప్ అయితే ప్రామిస్ చేశారు కదా, దాని గురించి మాట్లాడదాం. ట్రస్ట్ మీ, ఇది ఒకటి ఫాలో అయితే మీ ఇంటర్వ్యూ ఛాన్సెస్ 10x అవుతాయి. మార్కెట్ లో 90% మంది చేసే బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటో తెలుసా? కోర్స్ అయిపోగానే ఆ సర్టిఫికేట్ PDF లేక జస్ట్ పేరు మాత్రమే రెజ్యూమేలో పడేసి అమ్మయ్య అనుకుంటారు. కానీ హార్ష్ రియాలిటీ ఏంటంటే రిక్రూటర్స్ కి మీ పేపర్ సర్టిఫికేట్ చూసే టైం లేదు. సో మీరు వాళ్ళని ఎలా హుక్ చేయాలి అంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్ తో. మీ రెజ్యూమేలో సర్టిఫికేట్ నేమ్ పక్కన ఒక బోల్డ్ హైపర్ లింక్ యాడ్ చేయండి. ఇలాంటి ఒక ఫార్మాట్ యూస్ చేయండి. IBM AI ఫౌండేషన్ సర్టిఫైడ్, ఒక డాష్ ఇచ్చేసి క్లిక్ టు వ్యూ లైవ్ AI ప్రాజెక్ట్ అని పెట్టేసి ఒక బోల్డ్ లింక్ లో హైపర్ లింక్ పెట్టండి. వాళ్ళ ఐ క్యాచ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఒక రిక్రూటర్ 100s
ఆఫ్ బోరింగ్ రెజ్యూమే తర్వాత మీ లింక్ క్లిక్ చేసి మీరు బిల్డ్ చేసిన రియల్ ప్రాజెక్ట్ ని లైవ్ లో చూస్తారో అక్కడే మీ ప్రొఫైల్ వాల్యూ ఆటోమేటిక్ గా డబుల్ అవుతుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ లేని సర్టిఫికేట్ జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ తో సమానం. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఉంది. అందరూ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి అంటారు, కానీ అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి, అది ఫ్రీగా ప్రొఫెషనల్ గా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో మీద క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని అక్కడ మీట్ అవుతాను. అంటిల్ నెక్స్ట్ టైం, ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.